శుకుడు పరీక్షిత్తును ఉద్దేశించి హరికాని పదార్థం లోకంలో లేదా అవతల బాగున్నాడంతే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా పరమాత్మయే ఉన్నాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, భగవంతుడి పేరెత్తితే తిడతాడు కదా, ఈయనలో కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు. అంటే పరమహంస అన్నారు, ఖచ్చితంగా ఉన్నాడు. అదేమిటి, భగవంతుడి పేరెత్తితే తిట్టేవాడిని భగవంతుడిని ఎలా చెప్పాలన్నారు. అంటే నాయన అంత మూర్ఖంగా ఉంటాడు కాబట్టి ఆయన్ని మూర్ఖ నారాయణుడని పిలుడు, కానీ నారాయణుడు లేడని మాత్రం అనకన్నారు. దర్శనం చేసిన మహాపురుషుల యొక్క జీవితాలు అంతంతంగా ఉంటాయి. కాబట్టి నీ మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపి భక్తి అనే తాడు కట్టి నిరంతర స్మరణలు చేస్తే భగవంతుని యందు పైకి వచ్చిన నిరతిశయ ప్రీతి ఉందే, ఈ ప్రీతి కేవలం భగవంతుడి కొరకే. ఇటువంటి నిరతిశయ ప్రీతి ఏ గుండెల్లో ఏర్పడుతుందో దాని కొరకు వేరొకడు రాడు దానిని తినడం. అది తినడానికి వచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే కృష్ణుడు ఇంట్లోకి వచ్చి వెన్న తినడం అంటే, నవనీతం తినడం అంటే కేవలము ఎవరి గుండెలలో నిరతిశయ ప్రీతి భగవంతుని యందున్నదో అటువంటి వారిలోకి వచ్చి ఆ భక్తిని ఆ ప్రీతిని తాను స్వీకరించడమే నవనీత చౌర్యం. అది వాళ్ళకి కూడా తెలియదు ఆయన పుచ్చేసుకుంటున్నాడని, అంత గొప్పగా పుచ్చుకుంటాడు. ఇది చెప్పడం కోసమని నవనీత చౌర్యం చేశాడు తప్ప ఆయన కర్మకాలి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం ఆయనకేం లేదు. ఆ వెన్న సృష్టించిన వాడు ఆయన, పాలు సృష్టించిన వాడు ఆయన, ఆయనే తినాలనుకుంటే వెన్న లేదా? ఆయన కర్మ వెన్న తినడానికి. ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఆంతరముగా ప్రతిపాదింపబడిన రహస్యాన్ని తెలుసుకుంటే అసలు అందులో ఉండేటటువంటి చిత్రమైన విషయం ద్యోతకం అవుతుంది. అది ద్యోతకం అయినప్పుడు మనం భగవంతుడి పట్ల నిరసన భావంతో ఉండకుండా ఉండగలం. స్థేయం హరేర్ హరతియన్ నవనీత చౌర్యం. కృష్ణ భగవానుడు చేసినటువంటి నవనీత చౌర్యాన్ని వింటే బంగారం దొంగతనం చేసినటువంటి మహాపాతకం పోతోంది. స్థేయం హరేర్ హరతియన్ నవనీత చౌర్యం జారత్వమస్య గురుతల్ప కృతాపరాధం. జారత్వం అంటే తన భార్య కాని వారితో పరకాంతలతో కలిసి విహరించడం. కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలో ప్రధానమైనవి చోరలీల, జారలీల. అసలు ఒక పెద్ద ఆయన అన్నాడు, ద్వాపర యుగంలో ఆయన ఈ రెండూ చేయడానికి ఒక ప్రధాన కారణం ఉంది అన్నాడు. ఎందుకు అన్నాం అంటే ఆయన అన్నారు, కలియుగంలో మనుష్యులందరూ తెల్లవారి లేవగానే పక్క వీధిలో కుక్కలు మురిగాయి, దొంగతనం జరిగింది ఏమిటి అని అడుగుతారు. కనీసం పొద్దున్న లేవగానే కృష్ణుడి దొంగతనం తలుచుకుని రాత్రి పడుకోబోయే ముందు జారలీల తలుచుకున్నా అలా అయినా వీళ్ళు ఉద్ధరింపబడతారని ఈ రెండు లీలలు చేశాడయా. మనుషుల యొక్క మనస్ ప్రవృత్తిని బట్టి కలియుగంలో పుట్టే వాళ్ళని ఉద్ధరించడానికి ద్వాపర యుగంలో ఈ రెండు లీలలు చేశాడన్నారు. ఇక్కడ లీలాశుకుడు అంటున్నాడు, జారత్వమస్యకు రుతల్ప కృతాపరాధం. ఎవరై అసలు అది నోటితో నాకు 4 మాటలు అండమే ఇష్టం ఉండదు. అటువంటి తప్పు పని చేస్తే జన్మ జన్మాంతరములు కట్టి కుడిపేస్తుంది. అసలు అది ఊహలోకి కూడా రాకూడదు. గురువుగారి భార్యతో కలిసి ఏకశయ్యందు పవళించినటువంటి పాపం పోవడానికి, అంటే చేసేసి ఇటువంటివి చేయమని కాదు నా ఉద్దేశం, తెలియక చేసిన వాడికి పాప విముక్తి కోసం. జారత్వమస్య గురుతల్ప కృతాపరాధం. కృష్ణ భగవానుడి యొక్క రాసలీల వినాలి. కృష్ణ భగవానుడి యొక్క రాసలీల. ఇవాళ మన దురదృష్టం ఏమిటంటే, నేను ఒక మాట అంటే మీరు మనసులో ఖేదపడకండి, నేను ఒక యథార్థం చెప్తాను. మతం పట్ల గౌరవం అంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అర్థం అయినా అవ్వకపోయినా అందులో ప్రతిపాదింపబడిన విషయాన్ని నిరసన చేస్తూ విమర్శిస్తూ చౌకబారుగా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు, చంపి అవతల పారేస్తా ఉంటారు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇందులో ఉన్న పేర్లే పెట్టుకుని హిందూ మతంలో ఉన్న దేవతల మీద పరిహాసంగా మాట్లాడడానికి వీలైనంత రీతిలో అసలు వస్తువులు ఇంకా ఎక్కడా దొరకవు. ఇవాళ రేపు అందరికన్నా చాలా చౌకబారుగా దొరికేసిన వాడు ఎవరంటే యమధర్మరాజు గారు. ఆయన మీద ఎన్ని సినిమాలు వచ్చేస్తున్నాయో. ఆయనకి దగ్గు వచ్చేస్తుంది, తుమ్ము వచ్చేస్తుంది, ట్యాబ్లెట్లు ఇచ్చేస్తారు, ఆయనకి బోధలు చేసేస్తారు, స్ట్రైకులు కూడా చేయించేస్తున్నారు యమలోకంలో. అంటే మన పురాణ వాంగ్మయాన్ని మనం తెలుసుకోకుండా మనం ఇలా ఇటువంటి ప్రయోగాలు చెయ్యొచ్చా, ఇది ఎంతవరకు మంచిది, ఇలా ఇంత చౌకబారుతనంతో వ్యవహరించవలసిన అవసరం ఉందా, దీని మీద ఆలోచన లేదు. ఎప్పుడైతే భగవంతుడి మీద పూనిక పోయి భగవంతుణ్ణి అంత చౌకబారుగా చూడడం మొదలుపెట్టామో ఆనాడే ఈ జాతికి ఉన్న సంస్కృతి కూకటి వేళ్లు పైకి లేచిపోవడం మొదలయ్యాయి. నీకు తెలియలేదు తప్పేం కాదు, నీకు తెలిసి ఉండాలని లేదు.
నాకు తెలియదు కానండి, ఎప్పుడైనా పెద్దలను అడగాలను దోషం కాదు. నీకు తెలియదు కాబట్టి వెంటనే అది పనికిమాలిన విషయం అని చెప్పకు. నువ్వు ఎప్పుడైనా భాగవతం చదువు, నీకు రాసలీలంటే ఏమిటో తెలుస్తుంది. భాగవతం రాసలీలలో ఒళ్ళు కొవ్వి కామంతో రాలేదు గోపకాంతలు. వాళ్ళు వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడ్డప్పుడు, యమునా నది సైకతంలో రాసలీల జరుగుతున్నప్పుడు ఆయన పాదాల మీద పడ్డ గోపకాంతలు ఒక మాట చెప్పారు. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కల్గి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచి మనుపు మీషా అన్నారు. వాళ్ళు సాంసారిక సుఖాన్ని కోరినవారు కారు, వారు కామంతో వచ్చినవారు కారు. వారు ఏమడిగారంటే, మమ్మల్ని సంసారముల నుండి ఉద్ధరించు అని అడిగారు. సిరికి ఉదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకొన్ మా మగల మాటల నొల్లము పద్మగంధముల్ మరగిన తేటులిసర ఇతర కుసుమమ్ముల చెంతకు పోవ నేర్చునే అని అడిగారు వాళ్ళు. ఎన్ని జన్మల తపస్సో, ఇన్నాళ్లకు మాకు నిజమైన భర్త ఎవరో మేము తెలుసుకున్నాం అన్నారు. మనందరినీ పోషించేవాడు, మనందరినీ కాపాడేవాడు పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు. ఆయన తినేసి లోపలికి వదిలేస్తే జీర్ణం చేస్తున్నాడు. లోపల ఉన్న పిప్పిని తెల్లవారేటప్పటికి బయటికి పంపిస్తున్నాడు. మనం రాత్రి పడుకుని నిద్రపోతే ఊపిరి తీస్తున్నాడు. లోపల రక్తాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఆయన్ని తిట్టడానికి కూడా వాయువుని వాక్కుగా మార్చి పైకి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి పరమేశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటే దాన్ని భక్తి అని పిలుస్తారు. ఆ కృతజ్ఞత లేదనుకోండి, అది కృతజ్ఞత. కాబట్టి వాళ్ళక్కడికి వచ్చి చెప్పింది ఏమిటంటే, నీవు మాకు పతి, నువ్వు తండ్రి కాపాడేవాడివి, నువ్వు భరిస్తున్నవాడివి. మేము ఎవరినో పట్టుకుని వాళ్ళని పతి పతి అని ఇక అనలేము. జగద్భర్త ఎవరో మేము తెలుసుకున్నాం కాబట్టి నీలో మమ్మల్ని కలుపుకో అని అడిగారు వాళ్ళు. ఇది పరమభక్తితో కూడినటువంటి విషయం. అటువంటి స్థితికి చేరిపోయిన మహనీయులకు నాది అన్న భావన కానీ, నేనన్న భావన కానీ ఇక వాళ్ళకేముండదు. వాళ్ళు సంసారంలోకి ప్రవర్తించడం కానీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇతర రకములైనటువంటి దృష్టి కానీ అసలు ఉండే అవకాశం ఉండదు. ఆ స్థితికి చేరిపోయినటువంటి భక్తి రాసలీల. అందులో ఒక్క కృష్ణుడు ఎంతమంది గోపకాంతలతోనైనా సరే రాసక్రీడ చేస్తాడు. ఆ రాసక్రీడ చెయ్యడం వెనక ఉన్న రహస్యం ఒక్కటే, వాళ్ళందరూ కలిసి భగవంతునితో అనుభవిస్తున్నటువంటి బ్రహ్మానందానుభూతి. దాని యందు బాహ్య స్మృతి ఉండదు. భగవాన్ రమణులు అరుణాచలంలో పాతాళలింగం దగ్గర కూర్చుని అంతర్ముఖులయ్యారు. కటిక చీకటి. ఆయన తొడల కిందకి తేళ్లు జిర్రిలు వచ్చి చేరి కరిచేసాయి. కరిచేస్తే నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. ఆ తొడల కింద చేరిపోయి మాంసాన్ని తినేస్తే ఆయనకి బాహ్యస్ఫురణ లేదు. ఆయన అలాగే కూర్చుని ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి శేషాద్రి స్వామి గమనించి, ఒక బ్రాహ్మణ స్వామి పాతాళలింగం దగ్గర ఉన్నాడు, పైకి తీసుకురండి అన్నారు. ఆయన చంకల్లో చేతులేసి పైకెత్తి తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టడం కోసమని ఆయన్ని పైకెత్తినప్పుడు చూస్తే తొడల కింద మాంసపు ముక్కలు వేలాడుతున్నాయి, తేళ్లు పట్టున్నాయి. ఆయనకి స్ఫురణ లేదు దాని గురించి. ఆయన్ని ఇప్ప చెట్టు కింద కూర్చోపెడితే అలాగే బ్రహ్మానందానుభవంలో ఆయన ఉండిపోయారు. ఆయన సాక్షిగా ఉన్నారు శరీరానికి అంతే. అప్పుడు అటువంటి మహాపురుషుణ్ణి చూసినప్పుడు ఒక పిచ్చివాళ్ళే కనపడతాడు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు కాబట్టి. మీకు అర్థం కాకపోతే పిచ్చివాడు కాడు. భక్తి ఉన్మాదంలో పరమాత్మతో కలిసి బ్రహ్మానందానుభవాన్ని పొందుతున్నటువంటి మహాయోగుల యొక్క స్థితి రాసలీల. అటువంటి రాసలీల కృష్ణుడు చేసిన జారత్వంలా పైకి కనపడుతుంది. 1కి 10 మాటలు అడిగాడు పరీక్షిత్తు, కృష్ణుడు ఈ పని చెయ్యొచ్చా అని. అది జారత్వము కాదు, బ్రహ్మానందానుభవము. మొక్కల దగ్గరికి వెళ్ళి అడిగారు కృష్ణుడేడని. నల్లనివాడు, పద్మనయనం ములవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, చెల్వల మానధనమ్ము తెచ్చనో మల్లియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఎవరైనా మల్లెపూల దగ్గరికి వెళ్ళి అడుగుతారండి ఆ మాట. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు, ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుముఖ్యు, చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను, మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని,
కువల వృక్షయ కానవే కువలయేషు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు ప్రియక పాదవ కానవే ప్రియ విహారు అనుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు అన్నారు పోతన గారు. మొక్కల దగ్గరికి వెళ్ళి పూల మొక్కల్ని చెట్లని వాళ్ళు అడిగారు, కృష్ణుడేడి కృష్ణుడేడి కృష్ణుడేడని. ఒక ఆవిడ పూతనలా పడిపోతే ఇంకొక ఆవిడ పూతన పాలు తాగిన కృష్ణుడిలా నటించింది. అంటే అదొక భక్తి ఉన్మాదంతో కూడిన బ్రహ్మానంద అనుభవం. అది పైకి చూడడానికి పరకాంతలు కృష్ణుడితో తిరిగినట్టుంటుంది. అది రాసలీల. రమణీ నయనలతోడను రామానుజుడాడ చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్ఛిల్లి పడిరి రాజమహేంద్ర అన్నారు పోతన గారు. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయ నంబర వీధిన్ సురనాదులు భార్యలతో శౌరిది విమానములనెక్కి చూచిరిలేష అన్నారు. అంత పరమోత్కృష్టమైనటువంటి రాసలీల ఘట్టం. ఆ రాసలీల ఘట్టాన్ని ఎవరు మనసులో స్మరిస్తారో అటువంటి వాళ్ళందరికీ జారత్వమస్య గురుతల్ప కృతాపరాధం, ఆ గురుతల్పమునందు శయనించినటువంటి మహాపాపం ఏదుందో ఆ పాతకము తొలగిపోతోంది. అందుకు చేశాడయా లీల. అది కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం. దీనితో సరిపెట్టాడా? హత్యా దశాననహతిం, ఒక బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఏ అవతారంలో? రాముడిగా. రాముడిగా చెప్పడం ఏమిటంటే మరి కృష్ణుడిగా కదా మీరు చెప్తున్నారు. ఆయనవే అవతారాలన్నీ. వేదోద్ధారణ మందరాభరణ బుద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ ఛోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అన్ని అవతారాలు ఆ వస్తువు. అజాయమానో బహుధా విజాయతే, అదే ప్రకాశించింది అలాగా. కాబట్టి ఇప్పుడు ఒక్క చెయ్యి అడ్డు పెట్టి చెప్పేశాడండి మహానుభావుడు అన్నమాచార్యులు. అందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని. ఈ చెయ్యి కదా కులసతులతో ఆటలాడిందని, ఈ చేతి గోళ్లు కదా హిరణ్యకశిపుణ్ణి సంహరించాయని, ఈ చేయి కదా గీతాబోధ చేసిందని ఆ చేతిని అడ్డుపెట్టి దశావతారాలు చూడగలిగాడు. పరమాత్మని ఒకడిగా చూడ్డానికి హృదయం ఉంటే చాలు. ఒక చేతిని చూస్తే దశావతారాలు కనబడ్డాయి అన్నమాచార్యుల వారికి. కాబట్టి రామచంద్రమూర్తిగా రావణాసురుణ్ణి వధించాడు. రావణాసురుణ్ణి వధించడం క్రూర కర్మ అని మీరు అనుకోకండి, పరమ కారుణ్యము. అది ఎవరికి తెలిసిందో వాళ్ళు రాముణ్ణి ఇంకో పేరు పెట్టి పిలవలేదు. ఆయన్ని సాక్షాత్తుగా కరుణాంబోనిధి అని పిలిచారు. దాశరథి కరుణాపయోనిధి, దయకు సముద్రము వంటివాడా అని పిలిచారు. నిజంగా రావణాసురుణ్ణి చంపేయడం అనేటటువంటిది క్రూర కర్మ అయితే దానికి మీరు నేను కాదు చెప్పవలసింది, మండోదరి చెప్పాలి. ఇలా చంపేయచ్చామా ఆయన్నని ఆవిడ అనలేదు. ఆవిడ ఏమందో తెలుసా అండి? యుద్ధకాండలో రావణాసురుడి శరీరం నేల మీద పడిపోయి ఉంటే మేనాలో తీసుకొచ్చారు మండోదరిని. తీసుకొస్తే పల్లకీ దిగిన మండోదరి రామలక్ష్మణుల వంక చూసి చాలా వ్యగ్రతతో కూడిన మాట మాట్లాడుతుంది అనుకున్నారు. ఆవిడంది, అందరూ రాముడి చేతిలో నువ్వు చచ్చిపోయావంటున్నారు, కానీ రావణ నేనేమంటున్నానో తెలుసా? నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు. తపస్సు చేసినప్పుడు పావుని తొక్కిపెట్టినట్టు ఇంద్రియాల్ని అణిచిపెట్టావు. అవి అవకాశం కోసం చూశాయి, లేచి బుసకొట్టి కాటు వేసి నిన్ను చంపేశాయిరా. నేను నీ ధర్మపత్నిని, నాలో లేని అందమేది నీకు సీతమ్మలో కనపడిందిరా. ఆవిడ రూపంలో నీకు నీవుగా నీ మృత్యువుని తెచ్చుకున్నావు. ఈ మాట మండోదరి అంది తప్ప రాముడు రావణుణ్ణి చంపాడని అనలేదు. ఈ మాట రామాయణంలో మీకు ఏ పెద్దలు చెప్పినా ఇదే చెప్పారు. 1కి 10 మాటలు. హనుమ వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు. రావణ, రాముడు నిన్ను చంపితే ఎందుకు చంపుతాడో తెలుసా? ఇంత మహాపాతకం చేసిన వాడివి సీతమ్మని తీసుకెళ్లి అప్పజెప్పకపోతే ఈ పాతకాన్ని నువ్వు భరించలేవు. ఇంకా నీకున్నటువంటి పుణ్యం చాలదు. సీతమ్మ చెప్పింది, పగతిర్మానుషానంచ, నీకు ఈ పాపం ఎక్కడికెడితే పోతుందిరా నీకు అంది. హనుమ చెప్పారు, నువ్వు చేసిన పాపానికి ఏమైపోతారో తెలుసా? నీ లంక పోతుంది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానిల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంటకణ కంఠపురంతక శైల చాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెడ్డకాండముల్
భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, రామచంద్రమూర్తి వచ్చి కోదండానికి ఎక్కుపెట్టి బంగారు బాణములు విడిచిపెడితే దానిలోంచి వచ్చే అగ్నిహోత్రానికి లంక కాలిపోతుంది. నీ కంఠపిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనము నీ కా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయబేర్చుచు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయుననిడు పొడమిన కిన్కన్నంటాడు. ఎంత చెప్పినా వినని మూర్ఖత్వం. చిట్ట చివరికి ఏమైంది? చంపకపోతే ఇంకిన్ని పాపాలు చేసేస్తాడు. ఇప్పుడు ఇన్ని పాపాలు చేసిన వాడు ఇంకా పాతకం చెయ్యకుండా ఉండడం కోసమని ఆ ఉపాధి నుంచి విడుదల చేయించేశాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు అది గొప్ప కారుణ్యమా? ఇన్ని అవకాశాలు ఇచ్చాడండి, మారుతాడేమో అని. ఇక మారడు. అప్పుడు తీసేశాడు ఆ ఉపాధిలోంచి. ఆ ఉపాధిలోంచి రాముడు తీసి ఉండకపోతే ఎంత దారుణమైన స్థితికి రావణుడు వెళ్ళిపోయి ఉండేవాడు. ఇది ఆయన యొక్క కారుణ్యం. అందుకే బాలకాండలో ప్రత్యక్షం అవుతూనే ప్రతిజ్ఞ చేశాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ. మానవుడన్న వాడిని అవమానించాడు. మానవుడి గురించి వరమే అడగనన్నాడు. లోకానికి కంటకుడై ఉన్నాడు కాబట్టి చంపుతాను, అందుకొస్తున్నానన్నాడు. ఆయన యొక్క ఉద్దేశ్యం కేవలం రావణాసురుణ్ణి రక్షించడమే, రావణాసురుణ్ణి చంపడం. అటువంటి ఆ బ్రాహ్మణ హత్య ఉందే, అది లోకాన్ని కాపాడడం కోసం చేసినటువంటి ఇతివృత్తం. అందులో దాగి ఉన్న కారుణ్యాన్ని నువ్వు స్మరించగలిగితే హత్యా దశాన నహతిం, బ్రాహ్మణ హత్య చేసినటువంటి మహాపాతకం ఎవరికైనా ఉంటే రామాయణంలో రావణ వధ చదివితే ఆ పాతకం నశించిపోతుంది. యత్ పూతనా స్తనపయస్స పునాతు కృష్ణ. దేనికి? మధుపాన దోషం. మధు సేవించకూడదు. మధు అంటే ఆ కళ్ళు తాగకూడదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు అసలు చేయకూడదు ఆ పని. అటువంటప్పుడు ఎవడైనా తెలిసో తెలియకో చేసి ఉంటే దేనివల్ల పోతుందా పాపం? పూతనాస్థనము నుంచి స్రవించేటటువంటి పాలు తాగిన చిన్ని కృష్ణుని యొక్క స్వరూపాన్ని భావన చేసి ఆ కథ ఒక్కసారి విని ఇంకెప్పుడు ఈశ్వరా నేను కళ్ళు తాగను అని ప్రమాణం చేస్తే కళ్ళు తాగిన పాపం పోతుందన్నారు. ఏమి లీలంటే అది నిజంగా అద్భుతమైన లీల. పుడుతూనే బోని పూతనా సంహారంతో ఏమీ తెలియని వాళ్ళే ఉయ్యాలలో పడుకుని ఉన్నాడంతే. వచ్చేసింది పూతన, మారువేషంతో వచ్చింది. గోపకులందరూ కూడా ఆవిడ్ని చూసి అనుకున్నారు లక్ష్మీదేవి వస్తోందనుకున్నారు. సిరిమమ్మం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తంగిపోయి కనియన్ పర్యంక మజ్జంభునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభ కుంఠింబకున్నన్నారు పోతన గారు. బూది కప్పిన నిప్పులా ఉయ్యాల్లో పడుకుని ఉన్నాడు. ఈ పిల్లాన్ని చంపేస్తానని లోపలికెళ్ళింది. వస్తున్నది చంపడానికి వస్తోంది, స్తన్యంలో విషం పెట్టుకుని వస్తోందని తెలీదా? తెలుసు. పసిపిల్లాడిగా ఉన్నా ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండన్ విషమూని వచ్చుట మదిని చింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. ఏమీ తెలియని వాళ్ళ గుర్రు పెట్టి పడుకున్నాడు. వచ్చి చూసింది, ఈశ్వరుడి అందం అందమే. ఆవిడ కూడా పిల్లాన్ని చూసేటప్పటికి చంపలేకపోయింది. కానీ ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఈ అందం లేకుండా చేయడానికి. కాబట్టి నాచను బాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష. పిల్లాడా ఒక్క గుక్కెడు పాలు తాగరా, తాగితే నీ అందం ఏమిటో ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుస్తుంది. తాగంది. అదేమిటమ్మా మా పిల్లాడికి పాలిస్తామని పరిగెత్తుకొస్తున్నారు యశోదాదులు. తీసుకుంది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది. పాలు త్రాగించడం కోసమని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో స్తన్యాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఏమి అనుభవించారో పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడు అంత గబుక్కుని పాలు తాగుతాడా? మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాక సంబున జాచి యుదిగిలియ కొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గుక్కకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావ నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడ వీవు కాదు చన్ను విడువుము చాలు ననుచు.
ఒక్కసారి ఆ పిల్లాడి నోట్లో స్తన్యం పెడుతుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా ఒళ్ళు విరుచుకుని ఓ చిన్ని ఆవలించి బలవంతంగా ఇలా కళ్ళు తెరిచి మూతలు పడిపోతుంటే ఏదో తాగలేక అమ్మ పాలు తాగుతున్న వాళ్ళ స్తన్యాన్ని నోటిలో పెట్టుకుని గుటుకుమనుచు 1-2 గుక్కల పాలు తాగేటప్పటికి ఆవిడ శరీరంలో ఉన్న ప్రాణాలతో సహా శరీరంలో ఉన్న సమస్త శక్తులను తాగేశాడు. నీరసపడిపోయిన పూతన అయ్య బాబోయ్ ఇతర బాలుర క్రియవాడ వీవు కాదు చన్ను విడువుము చాలు ననుచు వదులు అంటుంది ఆవిడ. పట్టితే వదలను అంటాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాంగే తద్వ్రతం మమ. ఏ రూపంలోనైనా సరే నన్ను పట్టుకుంటే మాత్రం వదలను. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి విట్లైన రుద్ధామజ్ఞాన గరిష్ఠులైన హరిచందన్వత్సు ధత్రీశ్వర. కాబట్టి ఆ పూతన పాలు తాగి ఏమీ తెలియని వాళ్ళ ఆవిడ ప్రాణాలు తీసేశాడు. అంతే పెద్ద శరీరం ఆ భూమి మీద పడిపోయింది. ఎంత కదిశ షట్కోశ దీర్ఘమై పడిపోయింది. 13 కిలోమీటర్ల దూరం పడిపోయిందిట. పడిపోతే అట్నుంచి వస్తున్నారు నందాదులు. వస్తున్న వాళ్ళు ఇంత పెద్ద శరీరం ఏమిటని గొడ్డళ్లతో నరికి అగ్నిహోత్ర సంస్కారం చేశారు. రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య అన్నారు. కొవ్వు ఎంత దుర్వాసన వస్తుందో అని ఉత్తరీయాలు ముక్కు కడ్డు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు నందాదులు. అగరవత్తుల పెట్లు కాలిపోతున్నంత సువాసన వచ్చింది. ఎందుకని? ఎన్ని దేహ కల్మషాలైనా ఆ కృష్ణ భగవానుడి యొక్క నోటితో తాగేశాడు. ఇప్పుడు ఆవిడ మిగిలినది పూతన పరమ పవిత్రగా మిగిలిపోయింది. కాబట్టి ఆవిడ శరీరం కాలితే సువాసన వచ్చింది. పోతన గారు అన్నారు అక్కడ నిజంగా ఏమీ తెలియనటువంటి వాడిలా ఆ రోజున నేలంగూలిన మేటి పెన్నురముపై క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి యారార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరదములను చల్లించి గోమయమునం చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఒక పక్క భక్తి, ఒక పక్క వైరం. ఈ గోపకాంతలు ఆ శరీరం మీద పడి ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు పరమాత్మని తెలియదు. వాళ్ళు ఎత్తుకుని ఓ ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి ఆవు పేడ శరీరానికి పెట్టి ఆయన యొక్క కేశవ నారాయణ గోవింద మాధవ మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అచ్యుత అనిరుద్ధ ఇటువంటి నామాలతోటి ఆయన శరీరంలో ఉండే అవయవాలకి రక్షపెడుతున్నారు. ఆయనే ఆ నామాలు ఉన్నవాడని వాళ్ళకి తెలియదు. అది నిరతిశయమైనటువంటి భక్తి. ఆ భక్తికి కదండి లొంగేడు మహానుభావుడు. ఇలా పూతనా సంహారం చేస్తే విషంతో కూడిన పాలు కదా ఇచ్చింది పూతన. ఏమైంది అంటే పోతన గారు అన్నారు, ఆ ఒక్కసారి ఎప్పుడైతే తల్లిపాలు తాగినట్టుగా ఆవిడ మీద కాళ్ళు చేతులు వేసి ఆవిడ యొక్క స్తనములోంచి స్రవించేటటువంటి పాలు తాగాడో హరిజనని పగితి పరగతి గెరిగెను దురితములు బాసిన సురాంగనయున్. అమ్మ పాలు ఎలా తాగుతాడో అలా కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగిన కారణం చేత హరిని కన్న తల్లి ఏ గతులు పొందుతుందో పూతన కూడా అదే గతులు పొందింది. వెన్నునికొక పరివిషమగు పాలిచ్చిన పూతన చనినట దివికిన్. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. మరి చంపుదామని పాలిచ్చినటువంటి పూతన మోక్షం పొందింది. నా కొడుకని ప్రీతితో పాలిచ్చిన యశోద మోక్షం పొందింది. అసలు ఈ పిల్లవాడు మా పిల్లవాడు అని తెలియకుండా ఆవులు దూడలు కృష్ణుడిని చూసి ప్రేమించి పాలిచ్చే అవేమవ్వాలి? హరిగని చన్నులు కుడిపెడు తరుణుల పాపించు పదము తలపన్వసమే హరియారగించుటకు పాల్కురిచెడి ధేనువులు ముక్తి కొసల చెరించున్నన్నారు పోతన గారు. అక్కడ గోపకులంలో ఉన్నటువంటి గోపకాంతలు తల్లులు కాకపోయినా అక్క చెల్లెళ్ళు కాకపోయినా గోపాలకృష్ణుడికి పాలిచ్చారు, వాళ్ళకి మోక్షమే. అసలు మనుష్యులు కాకపోయినా ఆవులు దూడలు పాలిచ్చే అవి వాటికి మోక్షమే. మనుషులు కాబట్టి పాలిస్తే మోక్షం. ఆవులు నోరు లేనివి పాలిస్తే వాటికి మోక్షం ఏంటండి? అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అవి ఉన్నటువంటి ఉపాధి దృష్ట్యా. నోరు లేనివి పాలిచ్చేయని. కాబట్టి పోతన గారు అన్నారు, మోక్షం కన్నా పైన ఏమైనా ఉందేమో నాకు తెలియదు, కాబట్టి ముక్తి కొసల చెరించును, ఆ చివర ఎక్కడో ఉన్నాయన్నారు. పూతనా సంహార ఘట్టం అంత గొప్ప ఘట్టం. ఆ పూతన యొక్క పాలు తాగినటువంటి చిన్ని కృష్ణుడి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు. ఏం కలుగుతుంది?
చెయ్యకూడనటువంటి మహాపాతకం మధుపాన దోషం యత్ పూతనాస్తనపయస్స పునాతు కృష్ణ. ఆ పూతన యొక్క పాలు తాగినటువంటి కృష్ణుడి యొక్క లీలని మనసులో స్మరించి చదివి నమస్కరించి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చెయ్యనని ఈశ్వరుడి ముందు ప్రమాణం చేస్తే వాడు ఇంతకు ముందు కళ్ళు తాగినటువంటి మహాపాతకం నశించిపోతుంది. తప్పులు చేసింది మనం, మహాపాతకాలు చేసింది మనం, చేసిన మహాపాతకాలకి ఫలితం అనుభవించవలసిన వాళ్ళం మనం. కానీ తండ్రి కనుక అయ్యో పిల్లలు ఎక్కడ పాడైపోతారో దీనికి పెద్ద పెద్ద ప్రాయశ్చిత్తాలు చెప్తే చేసుకోలేరని తానే లీల చేసి ఒరే ఒక్కసారి భక్తితో ఈ లీల విని కైమోడ్చి నమస్కరించి ఇక మళ్ళీ నేను ఇలాంటి పని చెయ్యనని ప్రతిజ్ఞ చేస్తే మిమ్మల్ని పంచమహాపాతకాల నుంచి ఉద్ధరిస్తానని కృష్ణ పరమాత్మ భాగవతంలో ఈ 4 లీలల్ని చేశాడు. దీనివల్ల ఈ 4 మహాపాతకాలు పోతున్నాయి. స్థేయం హరేర్హరతియన్ నవనీత చౌర్యం జారత్తమస్య గురుతల్ప కృతాపరాధం హత్యా దశాననహతిం మధుపాన దోషం యత్ పూతనాస్తనపయస్స పునాతు కృష్ణ. ఈ లీలలు చేసినటువంటి కృష్ణ భగవానుని యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షములు మా యందు ప్రసరింపబడి మేమందరము పునీతులమగుదముగాక. కృష్ణ పాదార విందముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు మాకు కల్పింపబడుగాక. దాని వలన మా మనుష్య జన్మ సార్థకత పొందుగాక అని మహానుభావుడు లీలాశకుడు అందులో ఉండేటటువంటి సారాన్ని వివరిస్తూ జాతికి అందించినటువంటి అమృత ఫలం వంటి శ్లోకం ఆ శ్లోకం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.